ఎన్నికలు రావడం కూటమిగా జతకట్టడం టికెట్ల కేటాయింపులు బుజ్జగింపులు ఇలా ఎన్నికలు జరిగాయి ఫలితాలు వచ్చాయి ఇక ఆ తర్వాతే అసలు కథ మొదలైంది ఎన్నికల సమయంలో నాయకులు పట్టిన ఓపిక కట్టలు తెంచుకుంది పవన్ పిఠాపురంలో అభివృద్ధి చేస్తుంటే వర్మ మాత్రం పదవులు ఇవ్వలేదనే ఆగ్రహంతో ఉన్నారట ఎన్నికల ముందు పవన్ తో నడిచిన వర్మ ఎన్నికల తర్వాత ఎందుకు దూరంగా ఉంటున్నారు నియోజకవర్గంలోనే పవన్ ఉంటాన్ని ఉండకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారట ఇంతకీ పిఠాపురంలో ఏం జరుగుతోంది హావ్ ఎ లుక్ పిఠాపురంలో గెలిచేందుకు నియోజకవర్గ జనాలకు జనసేనాని చాలా హామీలిచ్చారు గెలిచాక నిత్యం ప్రజల మధ్యే ఉంటానని చెప్పారు కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాల అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు అందుకు టీడీపీ పిఠాపురం ఇన్ఛార్జి వర్మ కూడా మద్దతు తెలిపారు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని ప్రజలకు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు దీంతో అంతా వారు కలిపి ముందుకు నడుస్తారని అనుకున్నారు ఆ తర్వాత వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా చేస్తారని అందరూ భావించారు కానీ అలా ఎన్నికలు ముగిశాయి ఇలా సీన్ మారిపోయింది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో అక్కడ ఉండడంతో రెండో పవర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఇష్టం లేక పవన్ కళ్యాణ్ ప్రోటోకాల్ కి ఇబ్బంది రాకుండా వర్మను చంద్రబాబు పక్కన పెట్టేశారు తనను పూర్తిగా పక్కన పెట్టేయడంతో వర్మ రగిలిపోతున్నారని పార్టీ శ్రేణులంటున్నారు రాజ్యసభపై కూడా పెట్టుకున్న ఆశలు కూడా నీరు కారిపోవడంతో మరింత అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లోనూ వర్మ పేరు ఎక్కడా కనపడకపోవడంతో ఆగ్రహంతో ఉన్నారని పార్టీ క్యాడర్ చెప్తోంది ఇక వర్మకు సముచిత స్థానం కల్పించకపోవడంతో పిఠాపురంలో కూటమిలో చీలికలు వచ్చి టీడీపీ జనసేన మధ్య వర్గపోరు నడుస్తోంది జనసేన కార్యకర్తలకు టీడీపీ కార్యకర్తలకు మధ్య పొసకడం లేదని స్థానిక ప్రజలే చర్చించుకుంటున్నారు ఈ వర్గపోరొకెత్తైతే జనసేనలో ముందు నుంచి ఉండి పార్టీ ఎదుగుదలకు కృషి చేసిన కార్యకర్తలను పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదని పార్టీ శ్రేణులు వాపోతున్నారంట మరోవైపు నియోజకవర్గంలోని ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని చెప్పిన పవన్ ఇప్పుడు అందుబాటులో ఉండకపోవడంతో అటు ప్రజలు ఇటు పార్టీ శ్రేణులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది మత్స్యకారులైతే తాము పవన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని తమను కలిసేందుకు కూడా అంగీకరించడం లేదంటూ గత నెలలో ఆయన పిఠాపురం పర్యటనలో నిరసన వ్యక్తం చేశారు మరోవైపు పవన్ కళ్యాణ్ స్థానంలో పార్టీ కార్యక్రమాలకు ఇన్ఛార్జిగా మరెడ్డి శ్రీనివాసరావు ప్రభుత్వ కార్యక్రమాలకు ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ హరిప్రసాద్లను నియమించారు కానీ వారు సైతం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని అటు పార్టీ శ్రేణులు ఇటు ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు పవన్ కు జనంతో కలిసే అవకాశం రావడం లేదని ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేశారో అప్పట్నుంచి వర్మ చరిత్ర ముగిసిందని టీడీపీ పూర్తిగా భూస్థాపితం అయిపోయిందని ప్రజలు గుసగుసలాడుతున్నారంట